అలాగే నా పరమైతే ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఫౌజీ అప్డేట్ బేసిక్గా మనం కొంచెం ఏంటంటే గాంధీ ఉన్న పిక్చర్, సో గాంధీకి వార్నింగ్ అన్నట్టుగా, సో అట్లాంటి ఒక కైండ్ ఆఫ్ ఇమేజ్ ఉంది అని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఇందాకే ఒక వీడియో చేశాను నేను. ఈ వీడియో పెట్టడానికి ఎగ్జాక్ట్గా గంట ముందు అప్లోడ్ చేశాను. సో వాళ్ళు ఎంతకీ కూడా పోస్టర్ ఇచ్చేలా లేరు అని చెప్పి. సో జెన్యున్ కానీ వాళ్ళు ఎవరనే ఫీలింగ్లోనే ఉన్నాను నేను కూడా. ఎందుకంటే మరి హనురాఘవపూడి గారు, ప్రభాస్ గారు ఇద్దరు కూడా షూటింగ్లో బిజీగా ఉన్నారు. సో బికాస్ ప్రభాస్ గారు డేట్స్ ఇచ్చారు ఇప్పుడు. సో ఫుల్ బిజీగా అయితే ఉన్నారు కాబట్టి సో ఆబ్వియస్లీ ఇంకేమనుకున్నానంటే ఇక రాదులే అనుకున్నా. అండ్ జనరల్గా అప్డేట్ కూడా ఏమీ లేదని అందరం ఫిక్స్ అయిపోయి ఉన్నాం. సోషల్ మీడియాలో మెయిన్ అప్డేట్లు వచ్చే చోట నుంచి కూడా అందరూ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో సడన్గా ఆల్ ఆఫ్ ఏ సడన్ పోస్టర్ వదిలేరు. సో అదనమాట సిచ్యువేషన్. సో మాట్లాడుకుందాం పోస్టర్ గురించి. సో దానికి మాట్లాడుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి, మాట్లాడదాం. సో ఇన్ కేస్ పోస్టర్ కనుక మీకు నచ్చినట్టయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పోస్టర్, సో మీ ఒపీనియన్ ఏంటి పోస్టర్ మీద అనేది చెప్పే ప్రయత్నం చేయండి. సో ఆ తర్వాత పోస్టర్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ వేసుకోండి. సో ఎన్ని లైక్స్ వస్తే అంతమందికి ఈ పోస్టర్ నచ్చినట్టు అని అనుకుంటాను నేనైతే. సో ఇంకా పోస్టర్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్టర్ అయితే బాగానే ఉంది, నేను బాగాలేదని నేను చెప్పట్లేదు, మంచి పోస్టరే అండ్ మంచి డీటెయిలింగ్ కూడా ఉంది. కాకపోతే ఫేస్ ఏది? ఇప్పుడు వెనక గాంధీని చూపిస్తున్నారు అండ్ అనుపమ్ ఖేర్ చేస్తున్నారు ఆ పాత్ర. చాలామంది గాంధీ పాత్ర ఎవరా అనుకుంటున్నారు, అనుపమ్ ఖేర్ చేస్తున్నారు. సో అనుపమ్ ఖేర్ అంటే కార్తికేయ 2 సినిమాలో కృష్ణుడి గురించి ఒక పెద్ద డైలాగ్ ఉంటుంది, గుర్తుందా? సో హీ ఈజ్ ఎవ్రీవేర్ వాట్ నాట్, హీ ఈజ్ ఎవ్రీథింగ్ అన్నట్టుగా. సో ఆయన మించిన ఆర్కిటెక్ట్ ఎవరు, ఆయన మించిన క్లైమటాలజిస్ట్ ఎవరు, ఇదంతా ఉంటుంది కదా. సో ఆయన అనుపమ్ ఖేర్ అనమాట. సో ఆయన బేసిక్గా ఇప్పుడు ఇందులో గాంధీగా చేస్తున్నారు. సో తర్వాత ఇంకా ప్రభాస్ గారు బేసిక్గా మనకందరికీ తెలిసింది ఒక బ్రాహ్మిన్. సో ఆ జంధ్యం అదంతా కనబడుతోంది. సో రక్తసిక్తం అయిపోయిన ఒళ్ళు అదంతా కూడా స్పష్టంగా తెలుస్తోంది. సో ఇదంతా కూడా ఒకటే సిచ్యువేషన్ అయితే కాదు. ఫస్ట్ ఒక పోస్టర్ వచ్చింది మనకు గుర్తుందా? సో ఆ పోస్టర్లో ఉన్న సిచ్యువేషను, లొకేషను కంప్లీట్ డిఫరెంట్. ఎందుకంటే ఆ పోస్టర్లో ఒంటి మీద పైన షర్ట్ లాంటిది ఏమి లేదనమాట, అంటే బనీన్ లాంటిది అయితే లేదనమాట. బట్ ఇక్కడైతే ఉంది. కింద ధోతి అయితే యాస్టీస్ ఉంది అండ్ జంధ్యం అయితే కనబడుతోంది. సో ఒళ్ళంతా కూడా ఫుల్గా రక్తంతో నిండిపోయి అయితే ఉంది. సో పోస్టర్ అయితే చాలా అంటే చాలా డీటెయిల్డ్గా, చాలా పవర్ఫుల్గా కనబడుతోంది. అండ్ గన్స్ కూడా అప్పటి కాలం నాటి గన్స్ వాడుతున్నారు. బికాజ్ ఇదంతా కూడా ఇండిపెండెన్స్కి ముందు ఎరా కదా ఇదంతా కూడా. సో అందుకోసం అని చెప్పి అప్పటి టైం లైన్కి తగ్గట్టుగా అన్నీ కూడా బాగానే వాడుతున్నారు. సో అంతా బాగానే ఉంది. అండ్ హైదరాబాద్లో జరుగుతున్న ఒక కథ. సో రజాకర్స్ కాన్సెప్ట్ కూడా ఉంటుందని విన్నాను నేను. బట్ ఐఎమ్ నాట్ షూర్ ఎగ్జాక్ట్గా ఎంతవరకు వాస్తవం అనేది. సో అది కూడా ఉండేటట్టే కనబడుతోంది ఒక పక్క. సరే ఇదంతా కూడా బాగానే ఉంది అనుకుందాం. సో ఓకే, మళ్ళీ ఆ బెటాలియన్ హూ ఫైట్స్ ఎలోన్ అదంతా కూడా చెప్పారు, అదంతా కూడా బాగానే ఉంది. అండ్ తర్వాత ఆజాద్ హింద్ ఫౌజ్ది కూడా ఉంటుంది. మనకు అది ఇప్పుడప్పుడు ఏం చూపించట్లేదు. బట్ మోస్ట్లీ నాకు తెలిసి తర్వాత ఏమైనా చూపిస్తారేమో అనుకుంటున్నాను నేనైతే మటుకు. సో పోస్టర్ బాగానే ఉంది. పోస్టర్ అయితే మటుకు మంచి పవర్ఫుల్ పోస్టరే. బట్ వేర్ ఇస్ ద ఫేస్? పోనీ నేనేమనుకున్నానంటే ఇన్స్టాలో క్రాప్ అయిపోయిందేమో అన్న ఒక డౌట్ వచ్చి సరే అని చెప్పి ట్విట్టర్లోకి వెళ్ళి చూశాను. ట్విట్టర్లో కూడా అదే పరిస్థితి. ట్విట్టర్లో కూడా క్రాప్ అయిపోయి ఉంది. ఎందుకు అలాగా అంటే ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు ఇది ఒక రకంగా అన్నెసెసరీ డిస్కషన్స్కి దారితీస్తుంది కదా. సో ఇట్ ఈస్ వెరీ అన్నెసరీ. సో ఎందుకు అట్లా చేయడం? సో మీరు బేసిక్గా ఇచ్చే ఉద్దేశం లేకపోయినట్టయితే అసలు ఇవ్వకండి. ఏముంది, ఫ్యాన్స్ మాకు ఇది అలవాటు అయిపోయిందని అనుకోండి, ప్రభాస్ గారు ఫ్యాన్స్ వెళ్ళిపోతారు. జనరల్ మూవీ లవర్స్ నాలాంటి వాళ్ళందరూ కూడా సర్లే ఏముందిలే, ఎప్పుడొకప్పుడు సినిమా రిలీజ్ అయితే చాలు, వస్తే చాలులే, పోస్టర్లు ఏముంది, కంటెంట్ ఏముంది, సినిమా రిలీజ్కి ముందు ఎలాగ ఇస్తారు కదా అనుకుని ఊరుకుంటాం. కానీ ఇప్పుడు ఇలా సగం పనులు చేసి ఏంది ఇది? ఇప్పుడు ఒక ప్రాజెక్ట్, ఒక డ్యామో సగం కట్టి వదిలేస్తామంటే ఒప్పుకుంటారు, రైట్ అవ్వదు కదా. అట్లాగే పోస్టర్ కూడా ఇస్తే పూర్తిగా ఇవ్వాలి. సో మేబీ ఏదో ఒక ఎక్స్ట్రాడినరీ లుక్ ఉండొచ్చు. ఇప్పటివరకు ఇచ్చిన ఏ పోస్టర్లో అయినా సరే నేనేమంటున్నానంటే వాళ్ళు ఎప్పుడు కూడా పూర్తిగా చూపించే ప్రయత్నం అయితే చేయలేదు ఇక్కడ. ఓకే, సో ప్రతిదీ కూడా ప్రభాస్ గారి లుక్స్ని ఐదర్ సైడ్ నుంచి చూపించే ప్రయత్నం చేశారు, లేదంటే ఒక ఫేస్ కట్ని కొంచెం మాత్రమే చూపించే ప్రయత్నం చేశారు. సో స్టార్టింగ్లో వచ్చిన పోస్టర్ గుర్తుందా మీకు? సో దాంట్లో అయితే అలాగే ఉంటుంది. సో అలాగా పోనీ ఏదైనా ఒక పవర్ఫుల్ లుక్ ఉందేమో, సో అందువల్ల మేబీ కొంచెం టైం పట్టిందేమో, అంటే లైక్ అది మనకు కనబడకూడదన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనో
ఏదో ఒక ఉద్దేశంతో మేబీ అలా చేశారేమో అనుకోవచ్చు. బట్ బట్ ఎందుకు ఇంకా ఆల్మోస్ట్ రిలీజ్కి దగ్గరలోకి వచ్చింది, మీరు ఇంకేమి దాస్తారయ్యా? సో ఇంక మేబీ అది అన్ని హాల్లోనే అంటున్నారా ఈ పర్టికులర్ ఫ్రేమ్ది కూడా? సో స్టార్టింగ్లో ప్రభాస్ గారిది ఏదైతే పోస్టర్ రిలీజ్ చేశారో ఫౌజీది, అప్పుడు కూడా అంతే. ప్రభాస్ గారిది బేసిక్గా ఫేస్ కంప్లీట్గా రివీల్ చేయలే, ఫౌజీ అని టైటిల్ ఇచ్చి కొంచెం మాత్రమే చూపించారు ఫేస్. సో ఇంకా తర్వాత ఎప్పుడు మళ్ళీ పెద్దగా ఏమి పోస్టర్లే రిలీజ్ చేయలే. సో అంతే, ఇంకా మొన్న రిలీజ్ చేసిన పోస్టర్ అండ్ ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్. సో మొన్నటిదైతే బాగా చేశారు, ఓకే, నో ఇష్యూస్, కాదని బాగా చేశారు, అంతా ఓకే. కాకపోతే ఏమో ఇదైతే మటుకు కొంచెం మరీ బ్యాడ్. మళ్ళీ ఇదేంది ట్విస్టు, ఈ రణబాలి పోస్టర్ ఏదైతే రిలీజ్ చేశారో అదేమో డిలీట్ కొట్టారు. అది ఎందుకు రిలీజ్ చేశారు, ఎందుకు డిలీట్ చేశారు, మీ ఉద్దేశం ఏంటి అసలు? అంటే చాలామంది మేబీ అంటే నాకు ఒక డౌట్ వచ్చింది ఆ రణబాలి పోస్టర్ చూసిన తర్వాత. సో ఫౌజీ December 3కి రావట్లేదేమో, సో ఫౌజీ బదులు రణబాలి వస్తుందేమో, అందుకని మనకి హింట్ ఇవ్వడం కోసం రణబాలి పోస్టర్ వేసారేమో అన్న పాయింట్ ఉంది. సో నేనైతే అదే అనుకున్నాను నేనైతే. సో మేబీ అందుకనే కొంచెం అట్లా చేసి ఉండొచ్చు అన్న పాయింట్ అయితే వచ్చింది నాకు. ఆబ్వియస్లీ ఎవరికైనా వస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే కొంచెం ఆలోచిస్తే మేబీ ఇదే రీజన్ అన్న పాయింట్ అయితే ఉంటుంది కదా. సో వృషకర్మ ప్రొడ్యూసర్స్ ఎవరు? వృషకర్మ కూడా వీళ్ళదేనా? కాదు, అది వేరే కదా, శ్రీ వెంకటేశ్వర ఓకే, సినీ చరిత్ర అండ్ సుకుమార్ రైటింగ్స్తో కలిపి. సో ఒకవేళ ఫౌజీ కనుక ఆ డేట్కి రాకపోయినట్టయితే ఆ రోజు 2 సినిమాలు వస్తాయి, ఒకటి రణబాలి, ఒకటి వృషకర్మ, 2 వస్తాయి ఆ రోజు. సో అదొకటైతే టార్గెట్ చేస్తున్నారు, December 3 డేట్ని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళైతే మటుకు. మరి లెట్స్ సీ, మరి చూద్దాం. సో ఇంకొకటి మోస్ట్లీ ఫౌజీ పరిస్థితి ఎట్లా ఉందంటే భయ్య, December 3కి రాకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అదొక పాయింట్ ఉంది. సో ఫౌజీ బేసిక్గా నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి వస్తుంది, అంటే మేలో రావచ్చు. అండ్ స్పిరిట్ బేసిక్గా ఇంకా ముందుకు వెళ్తుంది. స్పిరిట్ బేసిక్గా ఆగస్టులోనే ఎప్పుడో వచ్చే అవకాశం ఉంది. లేదా ఒకవేళ ఫౌజీ మార్చికి కనుక వచ్చేసినట్టయితే, అప్పుడు ఫౌజీ మార్చికి కాదు, ఫౌజీ ఫిబ్రవరికి కనుక వచ్చేసినట్టయితే ఇది మేకి వెళ్తుంది స్పిరిట్. కానీ ఫిబ్రవరి అనేది వరస్ట్ సీజన్ అసలు. సో దాంట్లో రిలీజ్ చేస్తారా అసలు? మోస్ట్లీ చేయరు. సో అలాగో ఏమో, నాకేమో ఆ డేట్లు అయితే క్లారిటీ లేదు, కానీ ఫౌజీ పోస్ట్పోన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ ఫౌజీ పోస్ట్పోన్ అయితే స్పిరిట్ కూడా పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడో పోస్ట్పోన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అయిపోయింది. సో అంతే, ఇంకా మనం ఏం చేయలేం. సో చూద్దాం మరి ఇంక ఏంటి మరి పరిస్థితి అనేది. సో ఫిబ్రవరి ఎప్పుడు వస్తుందో, డిసెంబర్లో వచ్చేస్తే హ్యాపీయే, బట్ వస్తుందన్న నమ్మకాలు అయితే సన్నగిలినాయి, బాగా తగ్గిపోయినాయి. సో అదనమాట పాయింట్. సో వీళ్ళు ఇస్తున్న పోస్టర్లు, వీళ్ళు ఇస్తున్న ఆ స్పీడు, ఇదంతా చూసిన తర్వాత అనిపిస్తోంది నాకైతే మటుకు. మరి ఇంక లెట్స్ సీ, అంటే ఏమోనా బాగా, బట్ ఇప్పటికీ కూడా నాకైతే ఒకటే వాస్తవం, కావాలంటే ప్రభాస్ గారికి కొంచెం ఇట్లా సైడ్ నుంచి ఇట్లా, ప్రభాస్ గారు బేసిక్గా సందీప్ రెడ్డి వంక గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, ప్రభాస్ గారికి ఒక యూనిక్ సైడ్ తిరిగి చూసే ఒక స్టైల్ ఉంటుందని చెప్పి, ఇలా చూస్తారని చెప్పి. సో అలాంటిది ఏదైనా పోనీ ఇక్కడ నుంచి ఈ యాంగిల్లో కెమెరా ఉండేటట్టు చూసుకొని ఇలా ఒక పోస్టర్ ఇచ్చినా చాలు. అది కూడా ఇలా ఫేస్ ఉండాలయ్యా, ఫేస్ లేకుండా ఏంది అది? అనుపమ్ ఖేర్ది ఫేస్ లేదు, ఈయనది ఫేస్ లేదు, ఆయన అటు తిరిగి ఉన్నాడు. సో ఈయన ఫేస్ కూడా చూపించొద్దని డిసైడ్ అయ్యారు. నాకు తెలిసి ఆ లుక్ ఏదో స్పెషాలిటీ ఉంది, అది నేను ఒప్పుకుంటా, ఆ లుక్ ఏదో స్పెషాలిటీ ఉంది. అప్పుడు అది వద్దు, అది ఎవడేమన్నాడు మిమ్మల్ని, ఇంకోటి ఏదన్నా ఇవ్వండి. ఏందో బోల్డ్ లుక్కులు ఉంటాయిగా, మంచి మంచి లుక్ ఒకటి ఉందిగా. ఇప్పుడు రక్తశక్తమైన బట్టలతో ఉన్నదే కాకుండా మంచిగా బ్రాహ్మణుడిగా ఉన్నది ఒకటి ఉందిగా, అది ఇయ్యచ్చుగా. పోనీ ఇండిపెండెన్స్ డే అని చెప్పి వెనక చార్మినారే చూపించాలి, వెనక ఈ మంటలు పొగలు సెగలు ఇవే చూపించాలి, గాంధీని చూపించాలి, ఇవన్నీ అవి ఇప్పుడు ఇవ్వాలని లేదు. మీరు ఇవ్వాలనుకుంటే 100% ఇవ్వండి, లేదు అంటే ఊరుకోండి, వేరే పోస్టర్ ఇచ్చుకోండి. అది కూడా ఉందిగా, మంచి ఆప్షన్ అది కూడా ఇలా ఫేస్ చూపించాలి. అది డిసప్పాయింట్మెంటే బేసిక్ ఒక రకంగా. బాగానే ఉంది కానీ పోస్టర్ స్టిల్ అది ఏమో ఎక్కలే నాకైతే మటుకు. బికాజ్ ఆ ఫేస్ చూపించకపోవడం వల్ల నాకు చాలా డిసప్పాయింట్మెంట్ అయితే ఉందన్నమాట. అది మరి పరిస్థితి, ఇంకేం చేయలేము, ఏం అనలేము మరి. ఇంకా అది సిచ్యువేషన్. సో ఎంత కాదన్నా సినిమా టైంకి అంతా బాగుంటుందని ఒక క్లారిటీ ఉంది, అది ఆ వెర్షన్లో ఆలోచిస్తున్నా మరి. సో మరి చూద్దాం మరి, ఇంకేమో ఏం చేస్తారు, అది మరి సిచ్యువేషన్. చూద్దాం. మీకేమనిపించింది పోస్టర్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటి? పోస్టర్ బేసిక్గా ఫేస్తో ఇచ్చి ఉండాల్సిందా కాదా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్గా. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.